రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్, ఇక కరీంనగర్ వెళదాం. మా కరెస్పాండెంట్ ప్రశాంత్ ఇక్కడ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా కూడా కరీంనగర్ లో బీజేపీకి ఓట్ కోర్ అనేది కూడా ఓట్ బ్యాంక్ అక్కడ ఉంది. ప్రధానంగా కూడా అంటే బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి కూడా మధ్య టఫ్ ఫైట్ లాగా కనిపిస్తోంది. సో కరీంనగర్ లో ఏంటి గ్రౌండ్ రియాలిటీ ఏంటి? త్రిముఖ పోరుతో కూడా ఈసారి రిజల్ట్స్ ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉంది ప్రశాంత్? రైట్ హిమబిందు, మీరు అన్నట్టుగా ఇక ఎన్నికల పర్వం ముగిసింది గత కొద్దిసేపటి క్రితమే. ఇక తాయిలాల పర్వం ఎక్కడికక్కడ డబ్బు కావచ్చు, అదేవిధంగా మద్యానికి సంబంధించిన పూర్తిగా వాటన్నింటినీ తాయిలాల పర్వంగా ఖచ్చితంగా అభ్యర్థులు ఓటర్ దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడానికి ఇక ప్రయోగించబోతా ఉన్నారు. ఖచ్చితంగా ఒక్కొక్కరు ఓటర్ స్లిప్లతో పాటు 1000 నుంచి 4000 రూపాయలు ఇస్తున్నారు అనే ప్రచారం పెద్ద ఎత్తున కొనసాగుతా ఉంది. మొత్తానికైతే 11 అంటే దాదాపు 2 కార్పొరేషన్లకు గాను 13 మున్సిపాలిటీలకు గాను ఉమ్మడి కరీంనగర్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎన్నికలు జరుగుతున్న వేళ ఖచ్చితంగా ప్రధాన పార్టీలంతా కూడా పెద్ద ఎత్తున ప్రచార అస్త్రాలుగా గతం చేసిన అభివృద్ధి, అదేవిధంగా ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి అని కాంగ్రెస్ చెప్తా ఉంది. మరొక వైపు ఇక బీజేపీకి సంబంధించి సెంట్రల్ ఫండే ఇక్కడ తీసుకొచ్చాము, స్మార్ట్ సిటీ లాంటి ఈ స్మార్ట్ సిటీని తీసుకొచ్చి 100 కోట్ల రూపాయలని ఇక్కడ వెచ్చించి నగర అభివృద్ధికి పాటుపడ్డాం అనేది కూడా ప్రధానంగా 3 పార్టీలు చెప్తా ఉన్నాయి. మీరు అన్నట్టుగా త్రిముఖ పోటీ ఉంది. ఖచ్చితంగా బీజేపీ ఇక్కడ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి పెద్ద ఎత్తున ఇటు బండి సంజయ్ లాంటి వాళ్ళు కాలుకు బల్పం కడుతూ ఖచ్చితంగా అంటే ప్రతి వార్డును తిరుగుతూ ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థులను గెలిపించాలనేది కూడా పెద్ద ఎత్తున చెప్తా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ కి సంబంధించి కూడా గత 10 సంవత్సరాలుగా మేము ఇక్కడ అభివృద్ధి చేశాము, కరీంనగర్ రూపురేఖలే మార్చాము, దాదాపు పూర్తిగా అభివృద్ధి చెందిన దాంట్లో కరీంనగర్ ముందంజలో ఉంది అనంటే కారణం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అంటూ కూడా బీఆర్ఎస్ చెప్తా ఉంది. ఖచ్చితంగా ఈ 3 పార్టీలు ఒకరి పైన ఒకరు విమర్శలు చేసుకున్నప్పటికీ కూడా అభివృద్ధికి సంబంధించి కూడా ప్రజలు ఏ విధంగా తీర్పు ఇవ్వబోతూ ఉన్నారు. మరికొన్ని గంటలే ఉంది, 11న పోలింగ్ జరగబోతా ఉంది. ఇక పోలింగ్ కి సంబంధించి కూడా ఇప్పటికే పోల్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు అభ్యర్థులంతా కూడా ఈ 2 రోజులు ప్రధానంగా కీలకంగా ఉండబోతుంది. ఈ ఓటు వేసే వారంతా కూడా ఇటు హైదరాబాదు మిగతా ఏ పట్టణాలలో ఉన్నారో వారందరినీ కూడా తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఖచ్చితంగా వెహికల్స్ పెట్టడము, మిగతా వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఓట్లు వేయించుకోవడము ఇక తరువాయి భాగంగా కనబడతా ఉంది. ఖచ్చితంగా ఆ విధంగానే పోల్ మేనేజ్మెంట్ చేసుకుంటున్నారు. ప్రధానంగా ఇటు కరీంనగర్ కార్పొరేషనే కాదు, మరొక వైపు రామగుండానికి సంబంధించి ఇప్పుడు ఈ కరీంనగర్ లో 3 పార్టీలకు సంబంధించి ఎవరు నువ్వా నేనా అన్నట్టుగా సాగుతున్న ఈ పోరులో ఇక రామగుండానికి సంబంధించి ప్రధానంగా ఎప్పుడు కూడా రామగుండం కార్పొరేషన్ చరిత్రలోనే స్వతంత్రులే కీలకంగా ఉంటారు. ఇప్పుడు కూడా స్వతంత్రులే అక్కడ ఎక్కువగా పోటీ చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే కాంగ్రెస్ కు ఒక వార్డు కూడా అదనంగా కలిసి వచ్చింది, వారంతా కూడా యునానిమస్ అయ్యారు. సరే, దాంట్లో ఎలాంటి రాజకీయాలు ఉన్నప్పటికీ కూడా ఒకవైపు బీజేపీ ఆరోపిస్తా ఉంది, టీఆర్ఎస్ ఆరోపిస్తా ఉంది, మమ్మల్ని భయపెట్టి అక్కడ యునానిమస్ చేసుకున్నారనేది కూడా ప్రధానంగా ఆరోపిస్తా ఉన్నారు. కానీ మొత్తానికి అక్కడ ఒక వార్డు ఆల్రెడీ ఖాతాలో పడిపోయింది, కాంగ్రెస్ ఖాతాలో. ఇక స్వతంత్రులు అక్కడ కీలకంగా కాబోతా ఉన్నారు. దాదాపు 60 డివిజన్లు ఉన్న రామగుండానికి సంబంధించి ప్రధానంగా పెద్ద ఎత్తున అన్ని పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి. ఖచ్చితంగా మేమే ఇక్కడ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటామని. అదేవిధంగా బీఆర్ఎస్ 10 సంవత్సరాలు అభివృద్ధి చేశాము, ఖచ్చితంగా మేమే అంటున్నారు రామగుండానికి సంబంధించి. మిగతా 13 మున్సిపాలిటీలకు సంబంధించి పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ ఇక ఇన్ఛార్జిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్ళు ఇక్కడ కరీంనగర్ కి సంబంధించి 3 మంత్రులు ఉన్నారు. 3 మంత్రులు ఖచ్చితంగా ఇక్కడ తిష్ట వేశారు. ఇక పార్టీకి సంబంధించి 2 సంవత్సరాల అభివృద్ధి రెఫరెండంగా ప్రజలలోకి వెళ్లారు. ఖచ్చితంగా సంక్షేమ కార్యక్రమాలన్నీ మేము చేశాం కాబట్టి ఖచ్చితంగా మాకు ఓటు వేయాలనేది కూడా అభ్యర్థించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ కి సంబంధించి కూడా సిరిసిల్లలో కొంత ఇక బీఆర్ఎస్ కు కొంత ఎడ్జ్ ఉంటుంది అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతా ఉంది. అక్కడ గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశాము, బీఆర్ఎస్ కి సంబంధించి అభివృద్ధి చేశాం కాబట్టి బీఆర్ఎస్ మున్సిపాలిటీని కైవసం చేసుకుంటుంది అనేది కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్పుకుంటున్నారు. అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంశం ఎక్కువ తెర మీదకి వచ్చింది. తర్వాత కాంగ్రెస్ బీజేపీ నువ్వా నేనా అన్నట్టుగా ఫైట్ చేసుకోబోతా ఉన్నాయి. మరొక కీలక నియోజకవర్గం, అదేవిధంగా కీలక మున్సిపాలిటీ జగిత్యాలకు సంబంధించి కూడా అటు జీవన్ రెడ్డి వర్గం, ఇంకొక సంజయ్ వర్గానికి సంబంధించి కూడా 2 వర్గాలుగా విడిపోయి పూర్తి ఎన్నికలలో
పోటీ చేస్తా ఉన్న నేపథ్యంగా మొత్తానికైతే ఈ 2 కార్పొరేషన్లు 13 మున్సిపాలిటీలకు సంబంధించి ఇక నువ్వా నేనా అనుకున్న నేపథ్యం ఇక ప్రచార పర్వం ముగిసింది. ఇక కీలక ఘట్టమైన పోలింగ్ జరగబోతోంది. తర్వాత 13న ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే అధికారులంతా కూడా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేశారు. 477 పోలింగ్ స్టేషన్ కి సంబంధించి ఇక్కడ కరీంనగర్ లో ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా ఓకే. ముందుకెళ్లిన పరిస్థితి కనపడుతూ ఉంది. ఎక్కడ ఇబ్బందులు కలగకుండా సీసీ కెమెరాలు పెట్టి ఎక్కడికక్కడ ఈ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా చూసుకునే ప్రయత్నం జరుగుతుంది. మొత్తానికైతే ఇది ఇక్కడ ప్రధానంగా ఎన్నికల నేపథ్యం కనబడతా ఉంది.